ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేలం పాట గెలుచుకున్న గగన్ సంతకం చేస్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి, ఏంటి శరత్చంద్రగా ఈ బిట్ మీరే గెలుచుకుంటారు అని అనుకుంటే చివరి నిమిషంలో ఇలా డ్రాప్ అయిపోయారు అని ప్రశ్నిస్తూ ఉంటే, ఇలాంటి వేలం పాటలకి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లే కాకుండా ఇలాంటి తెలివి తక్కువ బిజినెస్ మ్యాన్లు ఫూల్స్ కూడా వస్తారు అని ప్రూవ్ చేయడానికే నేను ఇలా చేశాను. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అని అతను అంటాడు. అది 200 కోట్లకు మించి అస్సలు పోదు. వచ్చే 5 ఏళ్లలో కూడా 200 కోట్లకు మించి పోదు. పోనీ 10 ఏళ్లకు వేసుకున్నా కూడా వడ్డీ కూడా గిట్టుబాటు కాదు. అలాంటి ల్యాండ్ని 500 కోట్లకి అమ్మించాను అంటే నేను చాలా తెలివైన వాడిని అని అర్థం. కానీ అతను ఫూల్ అనే కదా అర్థం అని శరత్చంద్ర అంటాడు. అంతే కదా కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అంటే, అప్పుడే ఆ మాటలు విన్న గగన్ అక్కడికే వచ్చి, హలో 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 మై డియర్ బిజినెస్ మ్యాన్స్, ఎవరు బిడ్డ దక్కించుకున్నా బిజినెస్ కోసం దక్కించుకుంటాను. కానీ నేను ఈ బిడ్డను దక్కించుకుని ఎవరో తెలుసా, నా లవ్ కోసం, నా ప్రేమ కోసం అని గగన్ చెప్పగానే శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అర్థం కాలేదా? ఈ 5 ఎకరాలలో వచ్చే 5 సంవత్సరాలలో ఒక కొత్త టౌన్షిప్ని మొదలుపెట్టబోతున్నాను. ఎవరు ఈ టౌన్కి వచ్చినా కూడా ఆ టౌన్షిప్ గురించే మాట్లాడుకునేలా చేస్తాను. ఆ టౌన్షిప్కి ఎవరి పేరు పెడుతున్నానో తెలుసా? నా భార్య పేరు పెడుతున్నాను. నాకు కాబోయే భార్య, దట్ నేమ్ ఈస్ భూమి అని గగన్ చెప్పగానే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు. వావ్, ఎంత బాగా ఆలోచించారు సార్, కంగ్రాచులేషన్ సార్. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అందరూ విష్ చేసి తెల్లగానే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ, భూమి నా కూతుర్రా, తన పేరుతో నువ్వు కట్టడం ఏంటి అని శరత్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే, పదే పదే నీ కూతురు అంటున్నాను, నువ్వు ఎప్పుడు కన్నావురా అని గగన్ అంటాడు. దాంతో శరత్చంద్ర రే అంటూ గగన్ని కొట్టడానికి ఎదురు వస్తూ ఉంటే, బావగారు గవర్నమెంట్ ఆఫీసర్ అందరూ ఉన్నారు, ఆవేశపడకండి అని కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఉంటాడు. ఇప్పుడు చెబుతున్నాను విను, భూమి నాకు కాబోయే కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు, నాకు ఇంటికి పంపించేసాయి. నువ్వు పంపించావా? సరే, లేకపోతే రేపు సరిగ్గా 10 గంటలకి నేను మీ ఇంటికి వస్తాను. భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. అప్పుడు పంపించావా? సరే, లేదంటే అవమానపడేది నువ్వే, ఆలోచించుకో అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రారా, నువ్వు భూమి కోసం ఇంటికి వచ్చావు అంటే తిరిగి శవమయ్యే వెళ్తావు, కానీ భూమి కోసమే వెళ్తాను. నువ్వు అవమానపడకుండా ఉండాలి అంటే రేపు భూమిని నాతో పంపించేయడం ఒక్కటే నీకు మిగిలి ఉంది, నీకు వేరే ఆప్షన్ లేదు అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. తర్వాత నక్షత్ర ఒక టీషర్ట్ని ఉతుకుతూ ఉంటుంది. అప్పుడే దూరం నుండి చూసేసి, అసలు నేను చూస్తుంది నిజమేనా లేకుంటే కలనా, నక్షత్ర బట్టలు ఉతుకుతుందా అని అనుకుంటూ ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి. రే అన్నయ్య, 99 వంటలు చూసిన తర్వాత 100 వంట ఎలా ఉంటుందిరా చూద్దాంరా అని ఇందు అంటుంటే, ఉండవే, లైఫ్లో ఎంత పెద్ద షాక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడడం ఎలా అని ఆర్టికల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఆగవే అని తర్వాత అయినా చూస్తాను, ఈ ఆర్టికల్ చదవాలి అని చెర్రి అంటే, ఇది అస్తమానం కనిపించే వండర్ కాదురా, నువ్వు మళ్ళీ చూడాలి అనుకున్నా కూడా అస్సలు చూడలేదు, నాతో రా, చూసిన తర్వాత నువ్వు ఎలా తట్టుకొని నిల్చుంటావో నాకు చూపించాలి, రా అని చెప్పడంతో, అవునా అయితే పద వెళ్దాం అని చెర్రి వస్తాడు. చూడు అని దూరం నుంచే నక్షత్ర బట్టలు ఉతుకుతూ ఉంటే ఇందు చూపిస్తూ మహా ఈగోయిస్ట్, శాడిస్ట్, ఇది ఎలా బట్టలు ఉతుకుతుంది, అసలు ఏం బట్ట ఉతుకుతుంది అని చెర్రి అడగటంతో, నీకెంత కనిపిస్తుందో నాకు అంతే కనిపిస్తుందిరా మేధావి అని ఇందు చెర్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఎవరబ్బా అని నక్షత్ర తిరిగి చూస్తుంది. అయితే నక్షత్ర కంట పడకుండా ఇద్దరు పక్కకు పారిపోతారు. ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి అని చెర్రి బిందు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర, అమ్మయ్య ఎవరూ లేరులే అని ఆ టీషర్ట్ని చేతిలో తీసుకొని టీషర్ట్ పై ఉన్న గగన్ ఫోటోని చూసుకొని ఉంటుంది. నీకు తెలియదా బావా, నేను ఎంత సుకుమారంగా పెరిగానో, ఇక్కడ పుల్ల తీసి అక్కడ కూడా పెట్టాను, అటువంటిది నీ మీద ఇష్టంతో ఈ టీషర్ట్ని నేను ఉతుక్కోవాల్సి వస్తుంది అని ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. పద ఏదో ఒక విధంగా ఈ ఆపరేషన్ని మనం పూర్తి చేయాలి అని చెర్రి బిందు అక్కడికి వస్తారు. ఈ లోపలే నక్షత్ర ఆ షర్ట్ని గట్టిగా పిండేసి గదిలో తీసుకువెళ్ళి క్లోజ్ చేసుకొని ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసుకుంది, ఆపరేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని
ఆలోచిస్తూ ఐడియా అని తలుపు సందులో రంధ్రంలో నుండి తొంగి చూస్తూ బిందు చూస్తూ ఉంటాను. అప్పుడే నక్షత్రం ఐరన్ చేస్తుంది అని బిందుకి అర్థమైపోయి అన్నయ్య ఐరన్ చేస్తోంది అని చెప్పడం. అయ్యో షర్టు త్వరగా ఆరిపోవాలి అని అలా ఐరన్ చేస్తుందా అని చెర్రీ అంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆ షర్ట్ ఏంటన్నది మనం ఎలా కనుక్కోవాలి అని మళ్ళీ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అని బిందు అంటుంది. ఐరన్ బాక్స్ని ఆఫ్ చేయడం ఏంటి అని చెర్రీ అడగడంతో పవర్ ఆఫ్ చేసామనుకో ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ ఆగిపోతుంది అని బిందు చెబుతూ ఉంటుంది. అయితే పద మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేద్దామని ఇద్దరు మెయిన్ దగ్గరికి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తారు. అరే ఇప్పుడే కరెంటు పోవాలన్నా ట్రిప్ ఏమైనా పడిందేమో అని నక్షత్ర ఆ షర్ట్ని అక్కడే వదిలేసి బయటికి వెళ్తూ ఉంటుంది. నక్షత్ర బయటికి వెళ్ళగానే చెర్రీ బిందు గదులుగా వచ్చి అక్కడ ఆ షర్టు పైన గగన్ ఫోటో ఉండడం చూసి ఇద్దరు నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. బిందు కాసేపటికి తేరుకొని ఇంకా షాక్లో ఉన్న చెర్రీని అరే అన్నయ్య ఇప్పుడే కదరా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎలా తట్టుకోవాలి విన్నావు అన్నాడు. ఓ కదరా మరి ఇంతలోనే ఇంత షాకింగ్గా నిల్చొని ఉంటున్నావు ఏంట్రా వాళ్ళ ఇంటి పేరు ఏంటో వింటేనే మండిపోతుంటే అన్నయ్య పేరు ఎత్తుతేనే కయ్యం అనేది గొడవ పడేది కనిపిస్తే ఇక గొడవకి యుద్ధానికే వెళ్ళేది. అటువంటిది అన్నయ్య ఫోటోని షర్టు మీద వేసుకోవడం ఏంటి, షర్టుని త్వరగా ఆరిపోవాలి అని ఐరన్ చేయడం ఏంటి, ఉతుక్కోవడం ఏంటి, ఇది అన్నింటికంటే షాక్ కదా అని చెర్రీ అంటే రా నువ్వు తనని అడుగుదామని బిందు ఉంటుంది. అవును అంతే అంతే అని చెర్రీ అంటాడు. ఏవండి మిక్సీ పాడైపోయింది ఇదిగో ఇది దంచివ్వండి అని సౌందర్య అనడంతో ఏంటి నేను దంచాలా అని వంశీ వాళ్ళ నాన్న అంటాడు. లేకపోతే కోడలి పిల్ల గదిలో నుంచి బయటికే రాదు, ఎంత చెయ్యి కాలితే మాత్రం ఎంత బొబ్బలెక్కితే మాత్రం గదిలో నుంచి బయటికి రాదు, ఉండండి ఏం చేస్తానో తీసుకువస్తాను అని సౌందర్య గది దగ్గరికి రాగా ఎందు తలకు ఉన్న కట్టును తీసేసి తల దువ్వుకుంటూ ఉంటుంది. కిటికీలో నుంచి సౌందర్య మొత్తం చూసేసి అమ్మో అమ్మో ఇది మనం ఎంత మోసం చేస్తుందో చూడండి అని ఎందుకుని బయటికి వస్తూ ఉంటుంది. ఏవండి చూసారా దీనికి గాయం అవ్వలేదు ఏం అవ్వలేదు అంటే మనోడిని ఇది బుట్టలో వేసేసుకున్నట్టు ఉంది, దీనికి ఇలా కాదండి అని ఇద్దరు తిడుతూ ఉంటారు. అమ్మ ఎంత మోసమా, ఇంత కట్నం ఇవ్వలేదు అని వంశీ వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు. అప్పుడే బయట నుండి వంశీ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగడంతో ఇద్దరు కలిసి మమ్మల్ని ఎర్రిపాపలు చేస్తున్నారు అని ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది అని అనడంతో దీని చేతికి గాయం ఎక్కడ ఉంది అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. అంటే ఇది నన్ను కూడా మోసం చేసిందన్నమాట. ఏమే ఇంత మోసం చేస్తావు, నువ్వు గదిలోకి తీసుకుని వెళ్ళి 4 వాతలు తగిలిస్తాను, బిందుతో కొడతా, తోలు ఊడేలా కొడతాను అని వంశీ ఎందుని తీసుకువెళ్తూ ఉంటే రే ఇక్కడే కొట్టారా అని వంశీ వాళ్ళ నాన్న అమ్మ అంటారు. నేను కొడితే మీరు చూసి తట్టుకోలేరు అని వంశీ అంటే మీ అమ్మ కొడితేనే నేను తట్టుకొని నువ్వు నీ భార్యని కొడితే నేను తట్టుకొని నిల్చోలేనా ఏంటి, ముందు మా ముందే కొట్టు అని అతని భార్య ఇద్దరు కూడా బలవంతంగా చేస్తూ ఉంటారు. నువ్వు కొట్టవురా ఎందుకంటే దీని మాయలో పడిపోయావు, అలా కాదు అబద్ధం చెప్పింది కదా దీని చేతికి నిజంగానే వాత పెడతాను అని ఇందును లాక్కొని కిచెన్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. జీవితంలో ఇంకెప్పుడు మోసం చేయకుండా ఉండాలి అంటే 2 చేతులతో అట్లా కాడని వెయిట్ చేసి చురకపెడుతూ ఉంటుంది. అన్నయ్య నన్ను వదిలేయండి అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఇందు వేడుకుంటూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారితో చెప్దామని, అపూర్వ గారిని మా పైకి పంపిద్దామని అనుకుంటున్నావా అని ఆవిడ అరుస్తూ ఉంటుంది. అప్పుడే వంశీకి ఐడియా వచ్చేసి వెంటనే ఫోన్లో మాట్లాడుతున్నట్టు నడుస్తూ ఉంటాడు. అపూర్వ గారు సరే అండి అని ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఏమైంది అని అడగడంతో ఇప్పటికీ